జనులందరూ యోర్దానును దాటుతూ తుడముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని చెప్పున 12 మనుష్యులను ఏర్పరిచి, యాజకుల కాలు నిలిచిన స్థలమున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించెను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరచిన 12 మనుష్యులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిపించి వారితో ఇట్లనెను: యోర్దాను నడుమునున్న మీ దేవుడైన యెహోవా మందసమునెదుట దాటిపోవు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకుని తేవలను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్లెందుకని అడుగునప్పుడు, మీరు యెహోవా మందసమునెదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడును గనుక ఈ రాళ్లు చిరకాలం వరకు ఇశ్రాయేలు